నమస్కారం అండి, నా పేరు రవి. ఇవాళ నేను స్విట్జర్లాండ్లో జూరిక్ సిటీలో ఉన్నాను. ఇది జూరిక్ సెంట్రల్ స్టేషన్. ఈ వీడియోలో మనము స్విట్జర్లాండ్లో రైన్ ఫాల్స్ చూడబోతున్నాము. సో మేము జ్యూరిక్లో హోటల్ నుంచి బయలుదేరాము. ఇప్పుడు ఆన్ ద వే టు జూరిక్ రైల్వే స్టేషన్. ఇప్పుడు టైం పొద్దున్న 11 అవుతుంది. చూడండి, అసలు ట్రాఫికే లేదు. జ్యూరిక్ రైల్వే స్టేషన్ చాలా పెద్దది. ఇటలీ, ఆస్ట్రియా, జర్మనీ, ఫ్రాన్స్ వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఇక్కడ ఆగుతాయి. సో ఇది రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. మేము వెళ్ళినప్పుడు స్టేషన్ కొంచెం రెనోవేషన్లో ఉంది. సో ఈ డే ట్రిప్ కోసము మేము మార్నింగ్ కొంచెం లేట్ అయింది లేసేసరికి. సో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, డైరెక్ట్ ఇక బ్రంచ్ చేద్దామని స్టేషన్లో ఒక ఫ్లోర్ కిందికి దిగితే ఇక్కడ చాలా తినడానికి ఆప్షన్స్ ఉన్నాయి. మేము ఈ జాపనీస్ రెస్టారెంట్లో తిందాం అనుకున్నాము, ఎందుకంటే యూజువల్లీ జాపనీస్ ఫుడ్ చాలా ఫ్రెష్ ఉంటుంది. నాకు ఫ్రైడ్ చికెన్ చాలా ఇష్టము. చూడండి, ఆర్డర్ చేసాము. సో ఒక పోర్షన్ రామెన్ ఆర్డర్ చేశాను. రామెన్లో నూడిల్స్ చాలా బాగున్నాయి. చూడండి, థిక్ నూడిల్స్. ఈ రామెన్ సూప్ మీసో బేస్ సూప్, అది కూడా చాలా టేస్టీ ఉండే. నాకు ఫ్రైడ్ చికెన్ ఎంత బాగా నచ్చిందంటే ఇంకో పోర్షన్ ఆర్డర్ చేసాము. టేక్ అవే తీసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు హోటల్ చెక్అవుట్ చేసి లగేజ్ స్టేషన్లో పెట్టాలనుకుంటే మంచి ఆప్షన్ ఉంది. జూరిక్ స్టేషన్లో స్మాల్, మీడియం, లార్జ్ లాకర్స్ ఉన్నాయి. 500 నుంచి 1000 రూపాయల వరకు మీరు 6 గంటలు పెట్టుకోవచ్చు. 6 గంటల కన్నా ఎక్కువ పెడితే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ అవుతుంది మీరు ఎంత పే చేయాలో. కంపేర్ టు జర్మనీ, స్విస్ ట్రైన్స్లో లెగ్ రూమ్ చాలా బాగుంది. ఇప్పుడే నాయ్ హౌజన్ అని ఒక ఊర్లో దిగాము. ట్రైన్ దిగాక ఇక్కడ రైన్ ఫాల్ అనే రూట్ ఉంది, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తాం. సో ఈ రైల్వే స్టేషన్ వెనకాల నుంచి ఒక రూట్ ఉంది, అక్కడ నుంచి మనం స్ట్రెయిట్గా నడుచుకుంటూ వెళ్తే రైన్ ఫాల్స్ వైపు వెళ్తాము. సో ఈ రూట్లో చాలా బ్యూటిఫుల్ హౌజెస్ ఉన్నాయి, అన్నీ ఈ రివర్ ఫేసింగ్, మొత్తం ఇండివిజువల్ హౌజెస్. అండ్ ఈ సీనరీ చూడండి, ఇక్కడ కూర్చొని కొంచెం మేము ఫొటోస్ దిగాము. ఐ థింక్ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాకు స్పెక్స్ వచ్చాయి. నాకు ఎప్పుడు సన్ గ్లాసెస్ కొనుక్కోవాలని కోరిక ఉండేది, ఎప్పుడు కూడా కొనుక్కోవాలి, ఎందుకంటే స్పెక్స్ ఉంటే ఎట్లా పెట్టుకుంటాం ఏం కనిపించదు. సో హైదరాబాద్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ శరత్ షాపింగ్ మాల్లో ఓన్ డేస్ అనేదో స్పెక్స్ షాప్ ఉండే, జాపనీస్ వాళ్ళది. సో అక్కడ తీసుకున్న ఈ స్పెక్స్. ఇవి ఎట్లా అంటే ఇట్లా క్లిప్ చేసేస్తే ఐవేర్ గ్లాసెస్ అవుతాయి. పాయింట్ ఉంది, ఇట్లా పెట్టుకుంటే సన్ గ్లాసెస్. బాగుంది. మై ఫస్ట్ సన్ గ్లాసెస్. ఎక్కడ సైట్ సీయింగ్ పోయినా మా ఇష్క పార్క్ కనిపిస్తే కథం పోయి ఒక 10 minutes ఆడుకొని మమ్మల్ని ఆపేస్తుంది. మిషో చాలా, ఇంకా ఆడతావా? ఇంకెంత ఆడతావు? సో ఈ రూట్లో నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్కి అటు సైడ్ ఒక కాస్ల్ ఉందంట, అది చూసుకోవచ్చు. ఇది రైల్వే ట్రాక్. మేము ట్రైన్ ఇంతకుముందు ఇక్కడ దీని మీద నుంచే వచ్చాము. చూడండి వ్యూ. మనం అటు సైడ్ పోతే రైన్ ఫాల్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ కాసులు ఫినిష్ చేసుకొని అక్కడికి వెళ్దాం. కాసులకి వెళ్ళాలంటే కొంచెం హైక్ చేయాలి. ఇప్పుడే ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి వచ్చాము. సో ఇది టికెట్ కౌంటరు కొంచెం కార్నర్లో ఉంది. నాకైతే స్టార్టింగ్లో తెలియలేదు, పబ్లిక్ని అడిగితే ఒక అతను చెప్పాడు. అక్కడ ముంగట కాసులు ఎంట్రన్స్, అక్కడి నుంచి ఈ షాప్స్ అన్నీ దాటుకొని అక్కడ కార్నర్కి వెళ్తే టికెట్ ఆఫీస్ ఉంది. సో లోపలికి వెళ్దాం పదండి. సో ఇప్పుడే ఇక్కడికి వచ్చాము. వస్తే ఇక్కడ ఒక ఆఫ్ఘనిస్తాన్ ఆయన కలిశాడు, ఆయనతో మాట్లాడిపిస్తా చూడండి. యా, इंट्रोड्यूस करो आप. आई एम फ्रॉम अफगानिस्तान. हिंदी में बोलो. हिंदुस्तान सब मेरा भाई है, मेरा ख्याल पे बहुत हिंदुस्तान. राशिद खान, आईपीएल देखते हैं, क्रिकेट बहुत बहुत हिंदुस्तान सब कुछ मेरा ख्याल. ओके, मेरा जान है बहुत. हुर्मत क्या पाकिस्तान टेररिस्ट है. ओके ओके. पाकिस्तान पॉलिटिक बहुत शैतान है. हाँ भाई, हिंदुस्तान बहुत अच्छा. आप मेरा भाई. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈయనతో మాట్లాడుతుంటే తెలుస్తుంది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి అస్సలు పాకిస్తాన్ అంటే ఇష్టమే లేదు. బాగా తిట్టిండు. వీడియోలో కొంచెం ఎడిట్ చేశాను నేను.
సో కాసల్‌కి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ బయట చిన్నగా షాప్స్ ఉన్నాయి. మీరేమన్నా కావాలంటే కొనుక్కొని తినొచ్చు. ఎందుకంటే వన్స్ యూ ఎంటర్ లోపల ఏముండవు. ఎందుకంటే మనం చాలా స్టెప్స్ దిగి ఒక కొండ మీద నుంచి కిందికెళ్ళాలి. సో ఇలా ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ కొన్ని రైన్ ఫాల్స్‌యి ఫోటోస్ పెట్టారు. చాలా బ్యూటిఫుల్ ఉంది. సో అక్కడి నుంచి అడ్వెంచర్ ట్రైల్ స్టార్ట్ అవుతుందంట. నా దగ్గర టికెట్ ఇప్పుడే తీసుకున్నాను కదా, సో అది పెట్టి పోదాము. సో ఇది వ్యూ. మనము ఇక్కడి నుంచి కిందికి వెళ్తాము. మీరు అక్కడ ఇప్పుడు ఒక బోర్డ్ చూశారు కదా, అది మనం ఎక్కబోతున్నాము. సో ఇలా స్టెప్స్ దిగుతూ కిందికి వెళ్తుంటే చిన్న చిన్న కేవ్స్ ఉన్నాయి. అందులో నుంచి మంచిగా వాటర్ ఫాల్ దగ్గర నుంచి కనిపిస్తుంది. మేము వర్కింగ్ డే వచ్చాము, క్రౌడ్ ఎక్కువగా లేదు. క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఈ కేవ్స్ లోపలికి వెళ్ళలేము. సో ఈ కేవ్స్ నుంచి బయటకు వచ్చేసి ఇంకో వ్యూ పాయింట్కి వెళ్దాము. సో ఇలా మనం స్టెప్స్ దిగుతూ కిందికి వెళ్తున్న కొద్దికి వాటర్ ఫాల్కి దగ్గరికి వెళ్తాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి బోట్, అది మేము ఇప్పుడు ఎక్కబోతున్నాము. చాలా బాగుంటుంది. వీడియో మాత్రం సూపర్బ్ వచ్చింది. సో ఇప్పుడే ఇక్కడ షిప్ టికెట్స్ తీసుకున్నాను. ఇక్కడ పెట్టాడు స్విస్ ట్రావెల్ పాస్ నాట్ యాక్సెప్టెడ్ అని. యూజువల్గా ఏంటంటే మనం ఏ బోట్ ఎక్కినా కానీ మనకు డిస్కౌంట్ వస్తుంది, కాకపోతే ఇక్కడ వీళ్ళు ఆ పాస్ యాక్సెప్ట్ చేయరంట. సో రూట్ ఏంటంటే ఇక్కడ నుంచి మేము ఒక రెడ్ బోట్ తీసుకొని అక్కడ సైడ్ వెళ్తాము. అక్కడ ఎల్లో కలర్ బోట్ ఎక్కి చిన్న ఐలాండ్ ఉంది కదా అక్కడికి వెళ్తాము. అక్కడ పైన స్విస్ ఫ్లాగ్ ఉంది కదా, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మళ్ళీ సేమ్ అక్కడ నుంచి ఎల్లో బోట్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావాలి. సో మా ప్లాన్ ఏంటంటే మేము ఇక్కడికి రాము, అక్కడ దిగి అటు నుంచే కొంచెం ఎక్స్ప్లోర్ చేసి రైల్వే స్టేషన్ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి ఐలాండ్కి బోట్ అడల్ట్కి 20 euros, కిడ్కి 10 euros. I've been on the road, I've been doing shows. Now we eating steak, remember sleeping on the floor. We stillin' at the gas station when the time was cold. In the kitchen, hot still tryna flip it out the stove. Rockin' fake J's, praying that nobody know. Watch them take my dog away, it was way too hard to stay composed. Fight to see the light of day, all this blood on my clothes. I was tired every day, green light, it's time to go. I don't wanna live life fast or die too young. Die too young. 100 miles per hour, might crash cause the good die young. Yeah, the good die young. Push it to the limit, I can't go no more. Red light, no way, I'm coming back home. Long dirt road, all on my own. I'ma be the greatest, write my name in the stone. Write my name in the stone. Yeah, I'm coming back home. Yeah, I'm coming back home. Write my name in the stone. Cause I'm coming back home. Cause I'm coming back home. Right back where I left because I know my people needed me. Diamond in the rough, I don't know what it is they see in me. Go down as a legend in my city cause we beat the streets. Trying to spread the wealth around the block, no I can't keep from me. Told me I should leave, I see the bigger picture and it's way bigger than me. Can't be living like a king but my people need to eat. If I got it then you got it, we gon' get back on our feet. And I put it on me. I don't wanna live life fast or die too young. Or die too young. 100 miles per hour might crash cause good die young. Yeah, but here I come. Push it to the limit, I can't go no more. Red light, no. ఈ రైన్ ఫాల్స్ ఆపోజిటే ఇక్కడ స్పైస్ బిస్ట్రో అని ఒక రెస్టారెంట్ ఉంది. ఇది ఇండియన్ది. సో ఇది సమోసా, ఇది 9 francs. సో మసాలా చాయ్ ట్రై చేశాను, బాగానే ఉంది, ఓకే. కానీ ఇది దొరకడమే గ్రేట్. సో సాటిస్ఫైడ్. ఈషో మ్యాంగో లస్సీ ఎట్లుందా అన్న? బాగుంది కానీ కలర్ వేసి. షో మీ యువర్ టంగ్. ఇక సైట్ సీయింగ్ అయిపోయింది. మేము జూరిక్ వెళ్తున్నాము. హోటల్ నేను జూరిక్లో బుక్ చేశాను. జూరిక్లో నాకు 3 daysకి మంచి రేట్లో దొరికింది. ఇంకోటి మాకు స్విస్ పాస్ ఉంది కాబట్టి అక్కడ నుంచి 1 hour ట్రైన్లో ఫ్రీగా వచ్చేసాము.